సార్ దానం రాజీనామా కౌన్సిల్ సీట్ అంటే చాలా రోజుల తర్వాత దానం నాగేందర్ ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు ఫిరాయించి కండువా మార్చుకున్నా అని చెప్దాం. ఎందుకంటే వాళ్ళు ఫిరాయించిన అంటే ఇంక కేసు ఏం లేదు. కండువా మార్చుకున్న శాసనసభ్యుల మీద సుప్రీంకోర్టు అక్షింతలై శాఖ స్పీకర్ గడ్డం ప్రసాద్ 1-2 దఫాలు విచారణ జరిపారు. అది కొనసాగుతుంది. కానీ అదే సమయంలో దానం నాగేందర్ కడియం శ్రీహరి మటుకు వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు బహిరంగంగానే చేశారు కాబట్టి రాజీనామా ఇవ్వక తప్పదు. దానికి తగినట్టే వాళ్ళు స్పీకర్ను కలుసుకోలేదు కూడా. దానం నాగేందర్ రాజీనామా చేస్తారని, అసలు మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తారని ఇలా చాలా కథలు వచ్చాయి. దానం నాగేందర్కి అటువంటి చరిత్ర కూడా ఉంది కదా. ఆయన 2004లో ఉదాహరణకు ఎంతసేపటి కాంగ్రెస్లో సీట్ రాకపోతే రాజీనామా చేసి తెలుగుదేశంలో గెలిచి మళ్ళీ రాజశేఖర రెడ్డికేమో సన్నిహితుడు, ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి. సో మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా దానం అలా చేస్తారేమో, ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ కూడా పోటీ చేసినందువల్ల. అంటుంటే దానం నాగేందర్ 2 రోజులకు రాజీనామా చేయడం లేదు, ఆ విషయం మాట్లాడలేదు. నేను విన్న స్టోరీ ఏంటంటే ఆయన రాజీనామా చేయడానికి నేను రాజీనామా చేస్తాను, మీరు చాలామందిని ఉదాహరణకు అజారుద్దీన్, ఓడిపోయిన అజారుద్దీన్ని తీసుకొని మంత్రిని చేశారు కదా, నన్ను కూడా మీరు కౌన్సిల్కి తీసుకొని మంత్రిని చేయండి, నేను రాజీనామా చేస్తాను. ఇప్పుడు ఏ గ్యారంటీ లేకుండా నేను రాజీనామా చేసేస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది, కొంత ఆరోగ్యం ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి అని ఆయన దాన్ని కొంత డ్రాగ్ చేశారు ఇప్పటి వరకు అని. అయితే ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగిన తర్వాత మాటికి కోర్టులు జోక్యం వచ్చాక ఇప్పుడైతే ఆయన ఏమంటారు బహిరంగంగా దాని మీద మాట్లాడారు. అంతకుముందు ఎవరు చెప్పారు మీకు నేను రాజీనామా చేస్తానని, ఇట్లాంటివి అన్నారు. ఇప్పుడు మటుకు ముఖ్యమంత్రి చెప్తే నేను రాజీనామా చేస్తానని. సో ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఆయన ఇది మాట్లాడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్థానిక ఎన్నికల మీద ఈ కోటా సరిగ్గా లేదు, వీటిని నిలిపేయాలి అంటే హైకోర్టు నిరాకరించింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మేము జోక్యం చేసుకోము అని. సో స్థానిక ఎన్నికలు అవగానే తెలంగాణలో మళ్ళీ ఒక ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా, ఆయన మళ్ళీ దానం నాగేందర్ పోటీ చేస్తారా, లేకపోతే ఈ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కౌన్సిల్ మార్గం ఏమైనా చూపిస్తారా అనే ప్రశ్న మటుకు ఒకటి వస్తూ ఉంది సార్.